ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే H1B వీసా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారా? అయితే మీ కల కలగానే మిగిలిపోనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయమే దీనికి కారణం. H1B వీసా వార్షిక ఫీజును $1,00,000లకు పెంచేశారు ట్రంప్. అంటే మన కరెన్సీలో 88 లక్షలు అన్నమాట. మీకు H1B వీసా కావాలంటే వార్షిక ఫీజు కానీ 88 లక్షలకు పైగా సమర్పించాలి. దీనికి ఇతరాత్ర ఫీజులు అదనం. అంటే H1B వీసాకు కోటికి పైగా ఖర్చు చేసుకోవాలి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్ పైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. తర్వాత చైనా దీనివల్ల ఎఫెక్ట్ కానుంది. H1B వీసాలపై అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేసే విదేశీయుల్లో అత్యధికులు భారతీయులు. 71% H1B వీసాల వాటా భారతీయులదే. తర్వాత 11.7%తో చైనా వాసులు ఉన్నారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకు ఇవ్వాలని నినాదంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల నిష్ణాతులైన విదేశీయులకు ఆయా కంపెనీలు అమెరికాలో ఉద్యోగాలు ఇవ్వాలంటే తడిసి మోపిడవుతుంది. నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగం ఇచ్చేందుకు 1990లో H1B వీసాలను తీసుకొచ్చారు. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం వీటిని జారీ చేస్తాయి. H1B వీసాను 3 ఏళ్ల వ్యవధికి ఇస్తారు. అవసరం అనుకుంటే మరో 3 ఏళ్లు పొడిగిస్తారు. H1B ద్వారా ఎంతో మంది అమెరికాలో ఉద్యోగాలు సంపాదించి అక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం అమలవుతోంది. లాటరీ అప్లికేషన్లకు సాధారణ ఫీజు కట్టాలి. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. వీసా ఛార్జీలను కంపెనీలే భరిస్తూ ఉంటాయి. అమెరికా తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయం కంపెనీలకు పెను భారమే. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ ద్వారా జారీ చేస్తోంది. ఇప్పటి వరకు H1B వీసా కోసం 1,00,000 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు కోటి అంటే భారతీయులకు ఫీజులు ఎగిరిపోవటం ఖాయం. అమెరికాలో H1B ద్వారా వచ్చే వారికి ఇన్ఫోసిస్, TCS, విప్రో, కాగ్నిజెంట్, HCL వంటి కంపెనీలు తమ ఉద్యోగుల కోసం స్పాన్సర్స్ చేస్తున్నాయి. 2009 నుంచి 2025 మధ్య H1B ద్వారా వివిధ కంపెనీల్లో అమెరికాలో ఉద్యోగాలు పొందిన వారి గణాంకాలు చూసుకుంటే అమెజాన్ టాప్లో ఉంది. 10,043 మందికి H1B వీసాల ద్వారా అమెజాన్ ఉద్యోగాలు ఇచ్చింది. తర్వాతి స్థానం TCSదే 5,505 మందికి, మైక్రోసాఫ్ట్ 5,118, మెటా 5,123 మందికి, యాపిల్ 4,202, గూగుల్ 4,181 మందికి, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ 2,492, జేపీ మార్గన్ 2,422, వాల్మార్ట్ 2,390, డెలాయిట్ 2,353 మందికి H1B వీసాలు ఇచ్చాయి. Companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. H1B వీసాలపై ట్రంప్ పేల్చని బాంబ్ కి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మన్నింగ్ కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ట్రంప్ నిజంగానే కంట్రీ ఫస్ట్ అనే నినాదంతో వాళ్ళ దేశం మీద ప్రేమ చూపిస్తున్నారా, లేదంటే భారత్ మీద ఉన్న అక్కసును ఈ విధంగా, అంటే 71% H1B వీసాదారులు ఉన్న మన భారతదేశం మీద అక్కసును ఈ విధంగా చూపిస్తున్నారనుకోవచ్చా? దీనిలో రెండు కోణాలు కూడా ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశం నుంచి అత్యధిక మంది H1B వీసా మీద అమెరికాలో వెళ్తున్నారు కనుక అటువంటి వీసాలని అసాధ్యం, నిషేధం అయితే విధించలేదు. $1,00,000 అనేటువంటిది పెట్టుకునేట్లయితే అది మీరు అన్నట్టుగా ఇవాళ ఉన్నటువంటి రూపాయి విలువలో 88 లక్షలు చెల్లించాలనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అంత మొత్తం
ఒక్క వీసా ఫీజుకే చెల్లించి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి వేతనాలు ఎంత, ఈ ఖర్చులన్నీ పోను చూసుకున్నట్లయితే అనేక మందికి కాదు, దాదాపు అది అసాధ్యం భారత్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళకి. రెండోది, ఇంత ఖర్చు పెట్టి ఒకవేళ నిపుణులు కావాలి అని అనుకుంటే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఏడాదికి మరి $1,00,000 ఫీజు చెల్లించి నిపుణులు తీసుకున్నట్లయితే ఆ కంపెనీలు కూడా ఈ $1,00,000తో పాటు మరి ఒక $1,00,000 లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు లాభమా నష్టమా అనేటువంటిది ప్రతి కంపెనీ కూడా ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు దీనికంటే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకే ఉపాధి కల్పించేట్లయితే ఖర్చులు మిగులుతాయి అని గనక అంచనా వేసుకునేట్లయితే విదేశాల నుంచి భారత్ కావచ్చు, చైనా కావచ్చు, మరొక దేశం నుంచి కావచ్చు, ఈ దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని కూడా తీసుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపవు. దాంతో మన వాళ్ళ కళలన్నీ కూడా కళలైపోతాయి అనేది కనిపిస్తాం. అందుకని డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లను, ముఖ్యంగా అమెరికా యువతను ఆకట్టుకునేందుకు లేదా వారిలో ఉన్నటువంటి అసంతృప్తిని పోగొట్టేందుకు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. కోటేశ్వర గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకు ముందు గతంలో లాటరీ పద్ధతిలో ఈ వీసా అనేది H1B వీసా అనేది మొత్తంగా చూసుకుంటే 10 లక్షలతో అయిపోయేది. ఇప్పుడు ఏకంగా ₹1 కోటి వరకు పెంచారు. ఇది అసలు దీనిపై అమెరికా కంపెనీలు ఏం మాట్లాడటం లేదా? దీనిపై ఈ స్పందన ఏ విధంగా ఉంది వారిది? అంటే ఇది ట్రంప్ సంతకం చేసి ఇక కొన్ని గంటలే అయింది. అందువలన దీని మీద ఇది తాత్కాలికమా లేకపోతే ఎట్లా చేస్తారు ఏమిటి అనేటువంటిది కంపెనీలు కూడా ఒకసారి ఆలోచించుకొని దీని పరిణామాలు ఏమిటి, పర్యవసానాలు ఏమిటి అనేటువంటిది కంపెనీల్లో చర్చించుకున్న తర్వాత ఆ కంపెనీల యొక్క స్పందన ఏమిటో మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఇంత వీసా ఫీజు పెట్టి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసి అక్కడ మనం సంపాదించేది ఏముంది, మిగుల్చుకునేది ఏముంది, అది చేసే కష్టం ఏదో ఇక్కడే చూసుకుంటే, ఇప్పుడు ఆ $1,00,000 ఫీజు $88 లక్షల ఇక్కడ ఖర్చు పెట్టుకొని ఏదో బిజినెస్ చేసుకుంటేనో లేదా ఇంకోటి చేసుకుంటేనో ఇక్కడే బతకొచ్చు కదా, లేదా ఇక్కడే కంపెనీలు పెట్టుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచన కూడా మన యువకుల్లో రావచ్చు. అందుకని ఇంకా 2-3 రోజులు గడిస్తే గానీ దీని పరిణామాలు, పర్యవసానాల గురించి కంపెనీల స్పందన ఎట్లా ఉంటుంది, యూత్ స్పందన ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సింది. అప్పుడే ప్రతికూలంగా ఉంటుందనో లేకపోతే అనుకూలంగా ఉంటుందనో చెప్పలేము. ఒకటి మాత్రం స్పష్టం, అంత ఫీజు పెట్టి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి స్తోమత భారతదేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వారికే కాదు, ఈవెన్ ధనికులకు కూడా అటువంటి స్తోమత ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కోటేశ్వర్ గారు, అయితే ట్రంప్ ఆలోచనల ప్రకారం ఇప్పుడు వచ్చిన డబ్బుని ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ H1B వీసా రుసుమును పెంచిన డబ్బుని అక్కడ దేశాన్ని డెవలప్ చేయడం కోసం వాడతానని చెప్తున్నారు. అది అసలు నిజంగా ఈ విధంగా ఈ రుసుముని వసూలు చేయడం అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? ఇదేమైనా నిజంగానే భారత్కి, మన దేశంలో ఉన్న యువతకి ఏమైనా ప్రమాదకరంగా మారబోతుందా? అమెరికా యొక్క రాబడి, అమెరికా జీడిపి, అమెరికాలో వసూలయ్యేటువంటి పన్ను మొత్తాలతో పోలిస్తే ఈ వీసాల ద్వారా వచ్చేటువంటిది ఇదేమి పెద్ద మొత్తం ఏం కాదు. అయితే ఆ మొత్తం అనేటువంటిది కంపెనీలకు భారంగా కనిపించవచ్చు. అదేవిధంగా H1B వీసాలతోటి మన దేశం నుంచి ఇతర దేశాల నుంచి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి అది భారం. అంతేగాని ఏదో ఈ వీసా ఫీజు తోటి అమెరికా తన ఇబ్బందులన్నింటినీ కూడా గట్టెక్కుతుందనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోలేదు. ఏమిటంటే మొత్తం అంటే ఫీజులు పెంచుకునేట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నాం మన దేశంలో GSTలో సిన్ ట్యాక్స్ అంటే టొబాకో లేకపోతే ఇట్లాంటి ఉత్పత్తుల మీద 40% పన్నులు GST విధించడం ద్వారా దాని నుంచి అంటే కొనుగోలు చేస్తే అది ఆరోగ్యంతో పాటు జేబులు కూడా అవుతాయనేటువంటి ఉద్దేశంతో సిగరెట్లు ఇట్లాంటి వాటిని కొనుగోలు చేయకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం 40% GST విధిస్తా ఉంది. అదేవిధంగా మనం వీసా ఫీజు పెంచేట్లయితే విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు
రారు. అప్పుడు అనివార్యంగా అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు స్థానికుల్ని ఉద్యోగాలకు ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా ఉద్యోగాల కల్పన అనేటువంటి దాన్ని కూడా చేసుకోవచ్చు అనేది దీనిలో కనిపిస్తున్నటువంటి పరమార్థం. అందువలన మరి కంపెనీలు ఏ విధంగా స్పందిస్తాయి ఏమిటనేటువంటిది మనం ఇంకా వేచి చూడాలి. కోటేష్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు అక్కడ వాళ్ళు అంటే ఉద్యోగం చేయడానికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళని, నిపుణులైన వాళ్ళని తీసుకోవడం కాదు కదా. ఇప్పుడు అక్కడ కూడా ఎవరు లేకపోవడం వల్లే కదా ఇక్కడ ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఏదైనా సరే ఒకే ఇష్యూ అవుతుంది కదా. అలాంటప్పుడు ఎందుకు ట్రంప్ ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు? అంటే విదేశాల నుంచి ఉన్న వాళ్ళని ఆపి అక్కడ దేశంలో ఉన్న వాళ్ళని మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి మరి తీసుకోవాలన్నట్టు ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు? అక్కడ నిపుణులైనటువంటి వాళ్ళు లేరు అనేటువంటిది వాస్తవం కాదు. అమెరికాలో నిపుణులు ఉన్నారు. నిపుణులకి కొరత ఏమీ లేదు. భారతదేశం నుంచి, చైనా నుంచి వచ్చేటువంటి వాళ్ళు తక్కువ వేతనాలకు, అంటే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళతో పోలిస్తే విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు తక్కువ వేతనాలకు పనిచేస్తారనేది ఇందులో ఉన్నటువంటి అసలైనటువంటి కిటుకు. అందుకనే దాదాపు 3 దశాబ్దాల క్రితం H1B వీసాలు అనేటువంటివి అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు ఎందుకు ప్రవేశపెట్టాయంటే అమెరికాలో దొరక్క కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, అమెరికాలో భారతదేశంతో పోల్చుకుంటే లేదా ఇతర అనేక దేశాలతో పోల్చుకుంటే ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి యూనివర్సిటీలు లేకపోతే ఉన్నత స్థాయి విద్యా సంస్థలు అనేటువంటివి అమెరికాలో చాలా ఉన్నాయి. మరి అక్కడ అమెరికాలో అటువంటి సంస్థలు ఉన్నప్పుడు విద్యావంతులు లేకపోతే మేధావులు అక్కడ తయారు కాకుండా ఎట్లా ఉంటారు? మన దేశం నుంచే ప్రతి ఏటా కొన్ని వేల మంది అమెరికాలో చేరి చదువుకుంటున్నారు కదా. అందుకని అమెరికాలో లేకపోవటం కాదు, అమెరికాలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సామాజిక భద్రత పథకాలకి అయ్యేటువంటి ఖర్చు H1B వీసాల మీద వెళ్ళేటువంటి వాళ్ళకి మిగులుతుంది, వాళ్ళకి అమెరికన్ కంపెనీలకి. అందుకని ఆ లెక్కలన్నీ వేసుకొని విదేశాల నుంచి వచ్చేట్లయితే తక్కువ వేతనాలకు పనిచేస్తారు. ఎందుకు తక్కువ వేతనాలకు పనిచేస్తారంటే భారతదేశంలో ఉన్నటువంటి వేతనాలు లేదా చైనాలో ఉన్నటువంటి వేతనాలతో పోల్చుకుంటే ఆయా దేశాల వాళ్ళకి అమెరికాలో ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకని అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇవ్వాల్సినటువంటి వేతనాల కంటే తక్కువ ఇచ్చినా కానీ మన వాళ్ళు పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు తప్ప ఏదో మన దేశం మీద లేకపోతే ఇతర దేశాల మీద ప్రేమ ఉండి లేదా అక్కడ నిపుణులు లేక మేధాశక్తి లేక మన మీద ఆధారపడుతున్నారని అనుకుంటే పొరపాటు. అక్కడ ఉంది, కాకపోతే వాళ్ళకి లాభం, ప్రతి కంపెనీ లాభం చూసుకుంటుంది. ఎవరిని తక్కువ పెట్టుకుంటే లాభం వస్తుంది. ఉదాహరణకు అమెరికాలో వ్యవసాయంలో పనిచేయాలి, వ్యవసాయ రంగంలో పనిచేయాలి. వ్యవసాయ రంగంలో పనిచేయాలంటే అమెరికాలో ఉన్నటువంటి కార్మికుడికి ఇచ్చేటువంటి వేతనంతో పోలిస్తే లాటిన్ అమెరికా దేశాల నుంచో లేకపోతే మరొక దేశం నుంచో వచ్చేటువంటి వాళ్ళకి చాలా తక్కువ వేతనాలకి అక్కడ పనిచేస్తారు. అందుకని అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల నుంచి, మెక్సికో నుంచి వచ్చినటువంటి కార్మికుల్ని వ్యవసాయ రంగంలో పెట్టుకుంటారు. అందుకని మొత్తం ఎటు చూసినా గానీ ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా డబ్బు లాభం ఇది అమెరికాలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం అయినా లేకపోతే టెక్ కంపెనీలైనా లేకపోతే ఇతర ఇండస్ట్రీస్ అయినా కానీ వాళ్ళు చూసేది అదే. రైట్ కోటేశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి.